హాయ్ అండి, నేను మీ అరుణ. సమ్మర్ వచ్చేసిందంటే అందరము బిజీగా ఉంటాము. మామిడికాయ పచ్చళ్ళు, వరుగులు, వడియాలు, పాపడాలు పెట్టుకుంటాం కదా. ఈసారి అయితే నేను మామిడికాయ తురుము నిల్వ పచ్చడి పెడుతున్నానండి. లాస్ట్ ఇయర్ అల్లం ఆవకాయ పచ్చడి పెట్టానండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను ఈసారి మీకు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో నిలువ పచ్చడి చూపెడుతున్నానండి. మామిడికాయలను శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్తో తుడిచి ఫ్యాన్ కడుపు పెట్టుకోవాలి. ఒక్కొక్క కాయను తీసుకొని పీలర్తో చెక్కు తీసి కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలండి. తురిమిన పేస్ట్ మాత్రమే మనకు కొలతల ప్రకారంగా ఉంటుంది. ఎన్ని కాయలు అనేది కాదండి, కాయల లెక్క కాదు, తురుము లెక్కనే తీసుకోవాలి. ఏదైనా ఒకటి మెజర్మెంట్కి మనము కప్పు కానీ చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఒక చెంబు తీసుకున్నానండి. దీనితో నాకు 2 చెంబుల మామిడికాయ తురుము అనేది వచ్చింది. ఈ 2 చెంబుల మామిడికాయ తురుమును ఒక బౌల్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఈ పచ్చళ్ళకు విజయపల్లి ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. నేను కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకూడదు. మాడకుండా లైట్ గోల్డెన్ కలర్కు రావాలండి. లైట్ గోల్డెన్ కలర్కు వచ్చినట్టయితుంటే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో రావాలి, మాడకూడదు. ఇప్పుడు ఇందులో 4-5 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను ముందే పొట్టు తీసి ఎల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టానండి. 100 గ్రామ్ ఎల్లిపాయలు తీసుకున్నాను. ఎల్లిపాయల పేస్టును కూడా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ పేస్టు మాడకూడదు, మాడితే టేస్ట్ అనేది మంచిగా ఉండదండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనిద్దాము. ఆలోపు మనము ఇప్పుడు తురిమి పెట్టిన మామిడికాయ తురుమును వేసుకొని ఇందులో నేను ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టిన ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడరు చేసి పెట్టుకున్నానండి. 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూను జీలకర్ర అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడరు చాలా స్పైసీగా ఉంది. మీకు కారం తక్కువ ఉన్న కారం అయితే మీరు 1/2 కప్పు కారం వేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము కారం 1 వంతు తీసుకుంటే అందులో సగము సాల్ట్ తీసుకోవాలండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా పేస్టుకు పట్టేలాగా మనము తురుము చేసుకున్నాం కదా, ఆ తురుముకు పట్టాలండి మొత్తము. ఇప్పుడు పూర్తిగా చల్లగైన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ను ఇందులో వేసుకోవాలి. మనకు ఆయిల్ పచ్చళ్ళలో ఎక్కువగా ఉండాలి. ఆయిల్ అనేది పచ్చళ్ళలో ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఉప్పు, కారం కూడా పర్ఫెక్ట్ కొలతలతో వేసుకోవాలి. అప్పుడే కనుక మనకు పచ్చడి అనేది 5-6 నెలలు ఇది నిల్వ ఉంటుందండి. నిల్వ పచ్చడి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకున్నట్టయితే ఒక 3-4 నెలల పాటు దీన్ని మనము తురుము పచ్చడి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాల్లోకి వెతుకున్న తర్వాత మనము 3వ రోజు చూపెడుతున్నాను. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది చాలా మొత్తము ఊరిందండి. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మనకు. ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి పచ్చళ్ళలో, అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, ఖరాబ్ కూడా కాదు. మీరు కూడా ఈ మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మామిడికాయ తురుము నిల్వ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.